రాష్ట్రానికి మరో భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. 24 గంటల్లో ఆవర్తనం అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. రాష్ట్రంలో మరో 3 రోజులు ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్టు చెప్పారు. ఇవాళ 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. రాష్ట్రంలో ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీకి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మంత్రులు దామోదర, ఉత్తమ్తో కలిసి వైద్యారోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు సీఎం. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీ కోసం ప్రతి నియోజకవర్గంలోని ఓ టౌన్, మరో పల్లెను పైలట్ ప్రాజెక్టు చేపట్టాలన్నారు. రాజస్థాన్, హర్యానా, కర్ణాటకలో అమలవుతున్న విధానంపై అధ్యయనం చేయాలని సూచించారు సీఎం రేవంత్. 10 ఏళ్లలో గత బీఆర్ఎస్ సర్కార్ వైద్య రంగాన్ని నిర్వీర్యం చేసిందని విమర్శించారు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. వ్యవస్థలన్నింటినీ ఇప్పుడిప్పుడే గాడిలో పెడుతున్నామని వివరించారు. గతంలో ప్రభుత్వ దవాఖానాలకు రావాలంటేనే భయపడేలా చేశారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ హయాంలో వైద్యం పేదలకు అందని ద్రాక్షగానే మిగిలిందన్నారు దామోదర. రాష్ట్రంలో పండిన ప్రతి గింజను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 7,139 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఖరీఫ్లో ప్రభుత్వ అంచనా ప్రకారం 91,38,000 మెట్రిక్ టన్నుల దిగుబడి ఉండొచ్చన్నారు. సన్నాలు, దొడ్డు వడ్లు వేర్వేరు కేంద్రాల్లో కొనుగోలుకు ఏర్పాట్లు చేశామన్నారు ఉత్తమ్. గతంలో అవకతవకలకు పాల్పడిన మిల్లర్లకు ధాన్యం ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. సాగర్ ఆయకట్టు రైతులకు త్వరగా నీరందించాలని అధికారులను ఆదేశించారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ దగ్గర సాగర్ ఎడమ కాలువ రిపేర్ పనులను మంత్రి పరిశీలించారు. గతంలో భారీ వర్షాలకు సాగర్ కాలువ కట్టలు తెగిపోయాయి. మరమ్మతులు పూర్తి చేసినా మళ్లీ గండిపడడంతో కాలువ యూటీని అధికారులు బ్లాస్ట్ చేశారు. అధునాతన రోడ్ల నిర్మాణ పద్ధతులను తెలంగాణలోనూ అమలు చేస్తామన్నారు ఆర్అండ్బీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సెక్రటేరియట్లో వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు. స్మార్ట్ రోడ్ టెక్నాలజీ, ఇంటెలిజెన్స్, ట్రాఫిక్ మేనేజ్మెంట్ సహా ఫ్యూచరిస్టిక్ ఆటోమేటెడ్ కన్స్ట్రక్షన్ పద్ధతులను రోడ్ల నిర్మాణంలో వినియోగిస్తామన్నారు మంత్రి. రుణమాఫీ కాని రైతులు మండలాల్లో ఏఈఓలను కలిసి కంప్లైంట్ చేయాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తల మీటింగ్లో మంత్రి పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి కార్యకర్తలు తీసుకెళ్లాలని సూచించారు. రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, బ్రిడ్జిల నిర్మాణానికి 60 కోట్లు మంజూరు చేస్తున్నట్టు చెప్పారు పొన్నం. బీఆర్ఎస్ హయాంలో పెండింగ్ ఉంచిన బిల్లులను త్వరలో చెల్లిస్తామన్నారు మంత్రి సీతక్క. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిపై మంత్రి సీతక్క రివ్యూ చేశారు. గ్రామాల్లో స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమానికి కొనసాగింపుగా స్వచ్ఛతా సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో తాగునీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా గ్రామ మంచినీటి సహాయకుడిని నియమించి శిక్షణ ఇస్తామన్నారు. గ్రేటర్ పరిధిలో చెరువులు, నాలాల కబ్జాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా మరో ముందడుగు వేసింది. త్వరలో బ్యాంకర్లతో హైడ్రా సమావేశం కానుంది. ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలకు లోన్లు ఇవ్వకుండా చర్యలు తీసుకోవడంపై చర్చించనుంది. ఇక లోన్లు రాకపోతే అక్రమ నిర్మాణాలు జరగకుండా ఉంటాయని భావిస్తోంది హైడ్రా. ఇప్పటికే పలు చోట్ల కూల్చిన నిర్మాణాల్లో చాలా వాటికి బ్యాంకుల లోన్లున్నాయి. హైదరాబాద్ మాదాపూర్ దుర్గం చెరువు పరిసరాల్లో ఇండ్లు నిర్మించుకున్న వారికి హైకోర్టులో ఊరట లభించింది. మార్కింగ్ చేసిన ఇండ్ల కూల్చివేతపై స్టే విధించింది. అక్టోబర్ 4న లేక్ ప్రొటెక్షన్ కమిటీ విచారణ చేస్తుందని, ఈ విచారణకు నిర్వాసితులు, బాధితులు హాజరు కావాలని ఆదేశించింది. బాధితుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని అక్టోబర్ 4వ తేదీ నుంచి 6 వారాల లోపు ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయాలని లేక్ ప్రొటెక్షన్ కమిటీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అమెరికా పర్యటనలో టాప్ 15 టెక్ కంపెనీల సీఈఓలతో భేటీ అయ్యారు ప్రధాని మోదీ. మేధో సంపత్తి హక్కుల రక్షణకు భారత్లో బలమైన ఫ్రేమ్వర్క్ ఉందన్నారు. డీప్ ఫేక్ వీడియోలపై వాటర్ మార్క్ కనిపించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, అడోబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శంతను నారాయణ్ సహా పలు సంస్థల సీఈఓలు పాల్గొన్నారు. దేశంలో సిక్కు అల్లర్లకు కాంగ్రెస్ పార్టీయే కారణమన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. సిక్కులపై చేసిన వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలన్నారు. హర్యానా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిత్ షా అగ్నివీర్పై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. కాంగ్రెస్ పూర్తిగా దళిత వ్యతిరేక పార్టీ అని, కుమారి సెల్జా, అశోక్ తన్వార్కు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వకపోవడమే నిదర్శనమన్నారు షా. ప్రధాని మోదీ పాలనలో రాష్ట్రాల హక్కులను కేంద్రం లాక్కుంటోందన్నారు లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎన్డీఏ సర్కార్ రాష్ట్రాలను యూటీలుగా మారుస్తోందన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ పాలనలో జమ్మూ కాశ్మీర్కు ఎలాంటి మేలు జరగదన్నారు. కూటమి ప్రభుత్వం వస్తేనే జమ్మూ కాశ్మీర్కు స్వపరిపాలన లభిస్తుందన్నారు రాహుల్. ఢిల్లీ లిక్కర్ కేసులో తనను అన్యాయంగా అరెస్టు చేశారన్నారు. ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ తనపై నమోదైన కేసులను అక్రమాన్ని ప్రపంచానికంతా తెలుసన్నారు.
నిజాయితీని నిరూపించుకునేందుకే సీఎం పదవికి రాజీనామా చేశానన్నారు. తనపై నమ్మకం ఉంటే ఢిల్లీ ప్రజలు మళ్లీ సీఎంను చేస్తారన్నారు ఆప్ చీఫ్ కేజ్రీవాల్.